పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన అమానుష ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తుంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్ను దారుణంగా హత్యాచారం చేసి చంపేశారు. ఈ అమానవీయ ఘటన కోల్కతాలోనే కాకుండా దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఏం జరిగింది ఈ కేసులో? ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యం ఎలా జరిగింది? అసలు ఆవిడ్ని చంపడానికి గల కారణాలేంటి? ఆవిడ్ని ఎందుకు చంపారు? ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యం సమయంలో నిందితుడికి చెందిన హెడ్సెట్ పడిపోయింది. ఇది గుర్తించని నిందితుడు ఆ ఇన్సిడెంట్ తర్వాత అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. హత్యా స్థలాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్సెట్ దొరికింది. అది మృతురాలిది కాదని తేలడంతో నిందితుడిదే అయి ఉంటుందని విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించగా ఘటనా స్థలంలో సంజయ్ అనే వ్యక్తి కనిపించాడు. హత్యా స్థలంలో దొరికిన హెడ్సెట్కు కూడా అతడిదేనని కూడా తేలడంతో సంజయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారణకు వచ్చారు. పోలీసుల విచారణలో సంజయ్ నేరం కూడా అంగీకరించారు. ఇంతకీ ట్రైనీ డాక్టర్ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు సంజయ్ ఎవరు? అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన ఎందుకు ఆవిని చంపారు? ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైనీ డాక్టర్పై దారుణానికి ఒడిగట్టిన నిందితుడు సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడట. తన దుస్తుల్ని ఉతికి అక్కడ ఆరేసి పడుకున్నాడట. అయితే నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో అతడి గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బెంగాల్ పోలీస్ విభాగంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. పోకిరి చేష్టలతో మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు తేలింది. విచారణలో చేసిన తప్పునకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని కూడా తెలిసింది. తనను ఉరితీయాలనుకుంటే వెంటనే తీసేయండి అంటూ కరుకుగా చెప్పడంతో పోలీసులే సైతం కంగుతిన్నారు. ఇంతకీ ఈ సంజయ్ రావు ఏంటి, అక్కడ ఎందుకు పనిచేస్తున్నాడు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలుసుకుందాం. నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రి ఉద్యోగే కాదట. ఆయన క్యాంపస్లో భవనాల్లో తరచుగా కనిపించేవాడని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, విపత్తులు సహా వివిధ రకాల పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియామకమైన కాంట్రాక్టులు ఎంప్లాయీ. 2019లో కోల్కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూపులో వాలంటీర్గా చేరాడు. అయితే ఆ తర్వాత పోలీస్ సంక్షేమ విభాగానికి మారాడు. తర్వాత ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్సోర్స్లో డ్యూటీలో చేరారు. అక్కడ సంజయ్ రాయ్ పోలీసుగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడేవాడని పోలీసులు కూడా తెలిపారు. అయితే సంజయ్ కాండక్ట్ సర్టిఫికెట్ ఎలా ఉందంటే అస్సలు బాలేదు, అసలు చెడ్డవాడని కూడా తేలింది. అతని ప్రవర్త చెడుగానే ఉండేది అందరితో అని కూడా తేలింది. 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో కూడా తెలిసింది. అతడి బ్యాక్గ్రౌండ్, తన బ్యాడ్ బిహేవియర్ వల్ల 3 భార్యలు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లాస్ట్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ క్యాన్సర్తో కన్నుమూసింది. నిందితుడు తరచూ తాగిన మత్తులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడని స్థానికులు కూడా చెప్పారు. ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్కతా పోలీసులు సిబిఐకి బదిలీ చేయాలని కోల్కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఘటన జరిగి 5 రోజులైనప్పటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. ఒక్కరే ఉన్నారా, ఇంకెంతమంది ఉన్నారని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేసు డైరీని, ఇతర డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. విధుల బహిష్కరణను విరమించుకోవాలని రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న వైద్యులను చీఫ్ జస్టిస్ శివజ్ఞానం నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం కోరింది. కేంద్ర మంత్రి నడ్డా తమ డిమాండ్లకు అంగీకరించడంతో నిరసనలను విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో అసోసియేషన్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సమగ్రమైన ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకొచ్చే వరకు తమ ఆందోళన కొనసాగించాలని ఎయిమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ నిర్ణయించాయి. అటు కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ హత్యాచారం కేసుపై సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది. బుధవారం నాడు సిబిఐ స్పెషల్ టీం కోల్కతాకు చేరుకుంది. మరోవైపు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునేందుకు వివరాలు కూడా రాబడుతున్నారు. 2024 ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది. ఆమె భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్కు వెళ్ళింది ఆవిడ. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలిచివేసింది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు, కానీ ఇంకా ఎవరూ బయటికి రాలేదు. హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్మార్టం నివేదికలో ఏమేమి ఉన్నాయో
చెప్తే నమ్మలేని భయంకర నిజాలు కూడా ఉన్నాయని తెలిస్తే డెఫినెట్గా షాక్ అవుతారు. ఇంతకీ ఆ భయంకరమైన నిజాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. హత్యకు గురైనటువంటి ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రైవేటు పార్టులపై గాయాలు చేసి దారుణంగా చంపినట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. మృతురాలి ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం కనిపించిందని, బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు. గొంతు నులిమి చంపడంతో ఆమె థైరాయిడ్ కార్డియాలజీ విరిగిపోయినట్లు కూడా తెలిసింది. ఆగస్టు 9వ తారీఖున శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 9 గంటల మధ్యలో హత్యాచారం జరిగింది. హత్య జరిగినట్లు వైద్యుల పోస్టుమార్టం నివేదికలో తెలిసింది. ఇక పోస్ట్మార్టం రిపోర్టు ప్రకారం మృతురాలి ఛాతీ, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి తీవ్రమైన గాయాలున్నాయి. బాధితురాలి నోరు మూసేసి కేకలు వేయకుండా నోరు ముక్కు మూసి ఆమె తలను గోడకు లేదా నేలకు అదిమి పట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. అసహజ లైంగిక చర్య, పాశవిక దాడి కారణంగా అంతర్గత అవయవాలలో లోతైన గాయాలైనట్లు గుర్తించారు వైద్యులు. దుర్మార్గుడి దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో మృతురాలి ముఖానికి గోటితో చేసిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కళ్ళు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టును బట్టి తెలుస్తుంది. అయితే ఆమె కళ్ళకు ఎందుకు గాయాలయ్యాయి అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు. ఈ కేసులో నిందితుడిని సంజయ్ రాయ్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్యపై జూనియర్ డాక్టర్లు బగ్గుమంటున్నారు. ఈ హత్య ఉదాంతంపై డాక్టర్లు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు. ఆసుపత్రిలో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. మెడికల్ ఆందోళనలతో పాటు ఆర్జేకేఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మొత్తం కూడా దద్దరిల్లిపోయిందని చెప్పాలి.